వర్షాకాల సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. ఇవాళ పార్లమెంటు ముందుకు కీలక బిల్లు రానుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనుంది కేంద్రం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దయిన సంస్థల విదేశీ నిధులు, ఆస్తుల నిర్వహణకు కొత్త నిబంధనలు రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. చట్ట ఉల్లంఘనలపైన కొన్ని శిక్షా నిబంధనల్లో మార్పులు కూడా చేసింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, సంధ్య, ఈరోజు 11వ రోజు వర్షాకాల పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే విపక్షాల ఆందోళన నడుమ పార్లమెంటు సజావుగా సాగట్లేదు. ఇప్పటికే ఇటు చలో సంసద్ కార్యక్రమం పేరు మీద ఈ జూలై 20వ తేదీన జరిగిన ర్యాలీ, దాంట్లో జరిగిన ఘర్షణ వాతావరణం, విద్యార్థులపై జరిపిన లాఠీ చార్జు, పెల్లెట్ గన్స్ల వాడకము, ఇతర అంశాలపైన విపక్షాలు గత 11 రోజులుగా కూడా ఆందోళన చేస్తూనే ఉన్నాయి. ఒకవైపు చందా చోర్ అంటూ ఇటు రామ్ జన్మభూమికి సంబంధించిన విరాళాల చోరీకి సంబంధించి కూడా దానిపైన కూడా ఇటు పార్లమెంట్లో చర్చ జరగాలంటూ విపక్షాలు అయితే పట్టుబడుతూ ఉన్నాయి. మరి ప్రతిరోజు కూడా సభ వాయిదా పడుతూనే 2 కీలక బిల్లులను కూడా ఇప్పటికే ఆమోదించడం జరిగింది. ఒకటి వందే మాతరంకి సంబంధించిన బిల్లు, రెండవది పరీక్షా విధానంలో సమూల మార్పులు చేస్తూ 2024 తీసుకొచ్చిన చట్టాల్లో కొన్ని సవరణలు చేస్తూ మరో బిల్లును ఇప్పటికే పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. మరి ఈరోజు ఎఫ్సిఆర్ఏ బిల్లు సభ ముందుకే రాబోతుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టినారు. ముఖ్యంగా విదేశీయుల నుంచి సంబంధించిన ఈ యొక్క బిల్లుకు సంబంధించి రద్దయిన సంస్థల విదేశీ నిధులు, ఆస్తుల నిర్వహణకు ఈ కొత్త నిబంధనలను తీసుకురాబోతున్నారు. అదేవిధంగా చట్ట ఉల్లంఘన పైన కూడా కొన్ని శిక్షా నిబంధనల్లో మార్పు చేస్తూ ఈ ఎఫ్సిఆర్ఐ బిల్లులో ముఖ్యంగా తీసుకురాబోతున్నారు. ఒకవైపు ఇటు పార్లమెంటు సమావేశాలు సజావుగా కొనసాగాలంటూ కూడా విపక్షాలకు రిక్వెస్ట్ చేస్తున్న కేంద్రం మరోవైపు కీలక బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టనుంది. మరి ఈరోజు ఎఫ్సిఆర్ఐ బిల్లు సందర్భంగా ఏ విధంగా చర్చ జరగబోతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే గతంలో కూడా తీసుకొచ్చిన బిల్లుల కంటే ముందే ప్రశ్నోత్తరాల సమయం కావచ్చు, ఇతర బిజినెస్లన్నింటినీ కూడా ఆపేసి కేవలం ఈ యొక్క విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీ పైనే ప్రధానంగా చర్చించాలంటూ కూడా విపక్షాలు ఆందోళన చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ బిల్లుకు విపక్షాలు సహకరిస్తాయా, చర్చలో పాల్గొంటాయా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే చూడాలి. మరి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 13 వరకు కూడా కొనసాగనున్నాయి. అనేక కీలక బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే కేంద్రం ముసాయిదాలను కూడా ప్రచురించడం జరిగింది. సభ్యులందరికీ కూడా ముసాయిదా బిల్లులను కూడా ఇప్పటికే ఇచ్చారు. మరి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు ఎఫ్సిఆర్ఐ బిల్లుకు సంబంధించిన అంశంలో మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లుకు విపక్షాలు ఏ విధంగా వాటిని స్వాగతించబోతున్నాయా లేదంటే వ్యతిరేకించబోతున్నాయా, సభలో చర్చకు ఇటు విపక్షాలు అంగీకరిస్తాయా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాలి. మరి గత 10 రోజులుగా కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతూ వచ్చింది. మరి ఒకవైపు ప్రభుత్వం ఏమో కీలకమైన బిల్లులను సభలోకి తీసుకువచ్చి వాటిపైన చర్చ జరుపుదామంటూ కూడా విపక్షాలకు కోరుతున్నప్పటికీ ప్రజా సమస్యలు, ముఖ్యంగా ఇటు విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ కావచ్చు, ఇతర అంశాలపైనే ప్రధానంగా తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. ముందు వాటిపైన చర్చించండి, ప్రజలకు సంబంధించిన అంశాలు, ప్రజల శ్రేయస్సు కోసం సంబంధించిన అంశాలపైన ముందుగా చర్చ జరపాల్సిందే అంటూ కూడా విపక్షాలు అయితే పట్టుబడుతున్నాయి. మరి ఈరోజు 11 గంటలకు ఎటువంటి పార్లమెంట్లో ఎటువంటి విషయాలు రాబోతున్నాయి, మరి విపక్షాలు ఇటు అధికార పక్షం ఎటువంటి వ్యూహాలతోటి ముందుకు పోతున్నాయి అన్నది కూడా ప్రస్తుతానికి వేచి చూడాలి. ఇప్పటికే ఇండియా బ్లాక్ నేతలంతా కూడా మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఈరోజు పార్లమెంటు సెషన్లో అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా 10 గంటలకు భేటీ కానున్నారు. మరి దాంట్లో ఇటు ఇండియా కూటమి అంతా కూడా ఏకకంఠంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న పలు అంశాలపైన కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలన్న ఆలోచనతోటి ఇటు ఇండియా కూటమి ఉంటే, మరి ఎన్డీఏ పక్షం కూడా ఇటు సభలో విపక్షాలను ఏ విధంగా అడ్డుకోవాలి, వాళ్ళు చేస్తున్న గందరగోళాన్ని ఏ విధంగా అడ్డుకోవాలన్న వ్యూహంతో కూడా ఎన్డీఏ కూటమి అయితే వ్యవహరిస్తుంది. మరి ఇటు ఎన్డీఏ అటు ఎన్డీఏ ఇద్దరు నడుమ మరి పార్లమెంటు సమావేశాలు ఏ విధంగా కొనసాగబోతున్నాయి, మరి 11వ రోజు సజావుగా సాగుతాయో లేదో కూడా చూడాల్సిన అవసరం ఉంది. సంధ్య, గోపి, అంటే మనం చూస్తున్నాం నిరసనల మధ్య ఇప్పటివరకు కూడా ఉన్నటువంటి బిల్స్ అన్నీ కూడా పాస్ అయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇక రానున్న కాలంలో కూడా మరిన్ని బిల్లులు తీసుకొచ్చే ఆస్కారం ఉంది కాబట్టి అవి కూడా సేమ్ ఈ నిరసనల పరంపర కొనసాగుతూ ఉండగానే పాస్ అవ్వచ్చా, లేదంటే కాస్త ఏమన్నా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా సమావేశాలు?
అయితే సంధ్య ఇప్పటికే స్పీకర్ ఓం బిర్లా కూడా విపక్ష పార్టీలతోటి ప్రత్యేక సమావేశమైన సందర్భంలో కూడా ఆయన సభ్యులకు ఒకే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముందు సభలో ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ని ఫాలో అవుదాము, మీ యొక్క విన్నపాలను కూడా ఖచ్చితంగా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది, దానిపై చర్చ జరిపేందుకు తాను కూడా సమయం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కూడా స్పీకర్ ఓం బిర్లా కూడా ఇప్పటికే విపక్ష పార్టీలకు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా విపక్ష పార్టీలు ముందుగా తాము కోరిన అంశాలపైనే చర్చ జరపాలి, ఆ తర్వాత ప్రభుత్వం తీసుకువస్తున్న అంశాలపైన చర్చ జరపండి అంటూ కూడా విపక్ష పార్టీలు స్పీకర్ని కూడా కోరడం జరిగింది. అయితే ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో లోక్సభకు సంబంధించిన ప్రొసీడింగ్స్ని కాదని తాను ఏమీ చేయలేనని ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కావచ్చు లేదా ఆ సభ్యులు తీసుకొస్తున్న బిల్లులు ఇతర అంశాలపైన ముందు చర్చించాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్వశ్చన్ అవర్ తర్వాత ఈ యొక్క చర్చ జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నాను, దానికి సంబంధించిన సమయం కేటాయించేందుకు కేంద్రంతో కూడా తాను మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కూడా గతంలో ఆయన విపక్ష పార్టీలకు కూడా చెప్పడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా విపక్ష పార్టీలు ఒకే మాట పైన ఏదైతే ఇటు విద్యార్థులపైన జరిగిన లాఠీ చార్జ్ కావచ్చు, పెలెట్స్ గన్స్ వినియోగం కావచ్చు, కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకే ఈ యొక్క విద్యార్థులపైన లాఠీ చార్జ్ జరిగింది కాబట్టి కేంద్ర హోంశాఖ అమిత్ షా వచ్చి వెంటనే దీనిపైన సమాధానం చెప్పాలంటూ కూడా ఇటు విపక్ష పార్టీలు అయితే పట్టుబడుతున్న నేపథ్యంలో మరి సభనైతే వాయిదాల పర్వంగానే కొనసాగుతూ ఉంది. మొదట 5 రోజులు మాత్రం ఒక నిమిషం కూడా సభ జరగలేదు, ప్రతిరోజు కూడా సభ వాయిదాలతోటే కొనసాగింది. ఆ తర్వాత రాజ్యసభలో వందే మాత్రం బిల్లు తీసుకొచ్చిన సందర్భంలో అక్కడ చర్చ జరిగింది. మరి ఆ తర్వాత లోక్సభలో ఈ యొక్క నీటు ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తర్వాత జరిగిన ఈ నూతన బిల్లును తీసుకొచ్చే అంశం పైన చర్చ జరిపేందుకు ఇటు కేంద్రం ముందుకు రావడంతో గందరగోళం నడుమనే ఆ యొక్క బిల్లు పైన చర్చ అయితే జరిగింది. మరి ఆ తర్వాత రాజ్యసభ కూడా ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత 2024 ప్రశ్నపత్రాల లీకేజ్కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టం ఆమోదం పొందనుంది. మరి ఈ రోజు తీసుకువచ్చే FCRA బిల్లు కూడా అదే స్థాయిలో ఉండబోతున్న నేపథ్యంలో మరి విపక్షాలు సహకరిస్తాయా లేదా కూడా చూడాలి సంధ్య. రైట్ గోపి.